అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. కింద కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇదే చూడండి ప్యాషన్ ప్రో అనమాట. ఇదైతే రింగ్లో వస్తా మనకైతే బండి అయితే అయిపోయింది అనమాట. సౌండ్ వచ్చి చూడండి, కిక్కు ఎంత మనకు తొక్కినా కూడా మనిషి ఎక్కినా కూడా మనకైతే కిక్కు దిగట్లేదు అనమాట. నాకైతే డౌట్ వచ్చిందనమాట. మ్యాక్సిమం 1 వీక్లో వచ్చి బాల్స్ అయినా పోయి ఉండాలి, లేదా టైమింగ్స్ అని ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలి అనమాట. మొత్తం ముందుగా ఆయిల్ చెక్ చేసి మనమైతే కస్టమర్ అడిగాను. ఆయిల్ అయితే చేంజ్ చేసి నాకు 20 days అంత చెప్పాడు, అంతే. అంతమించి ఎక్కువ రోజులు కాలేదంట. అలాగే బోర్డు చెప్పించి కూడా 2 months అయిందంట, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముందుగా మనకు మ్యాగ్నెట్ కవర్ మొత్తం ఓపెన్ చేసి మీకే చూపిస్తాను అసలు ఏమైంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, గబగబా అయితే నేనైతే మ్యాగ్నెట్ కవరు అలాగే మ్యాగ్నెట్ మొత్తం తీసేసి మీకే చూపిస్తాను అసలు ఏమైంది అనేది. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే అసలు లోపల టైమింగ్స్ అని కనపడటం లేదన్నమాట. కవర్ ఒకటి తీసాను, డౌట్ వచ్చి. దాని పక్కన చిన్న రబ్బర్ ముక్క కూడా వచ్చిందన్నమాట బయటికి. మొత్తానికి అయితే 1 క్లచ్ అయితే బాగానే ఉందన్నమాట. మ్యాగ్నెట్ మొత్తం తీసేసి మీకే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో అసలు టైమింగ్స్ మొత్తం వచ్చేసి మనకు ఇక్కడైతే ఇరుక్కుపోయిందన్నమాట. మొత్తం చూడండి, అసలు చాలా అంటే చాలా రఫ్ కట్ అయిపోయింది అనమాట. టెన్షన్ పట్టి కట్ అయిపోయింది, అలాగే టెన్షన్ వీల్ వెళ్ళలేదు దీంట్లో. అసలు మొత్తం ముక్కలు అయిపోయింది. మొత్తం అయితే దీనికి టైమింగ్ మొత్తము కట్ అయిపోయింది అనమాట. చూడండి టెన్షన్ పట్టి ఎలా అయిపోయిందో. అలాగే దీనికి పంపు వీల్ మార్చాలి, టెన్షన్ పట్టి మార్చాలి, టెన్షన్ వీల్ మార్చాలి, బోర్ వీలు, టైమింగ్ చైను. ఈ పక్క వచ్చేసి మనకు పంపు వీల్ మార్చాలంటే మనకు ఈ పక్క క్లచ్ కవర్ తీయాలి కాబట్టి మొత్తం అయితే తీసి చూపిస్తాను. అలాగే కింద మనకు డ్రై బోల్ట్ దగ్గర ఈ ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, లోపల పక్క మనకు క్లచ్ కవర్లు వస్తుంది అనమాట. స్పెండల్ ప్లస్కి చిన్న జాలి లాంటిది. అందులో కూడా మనకు సుమారుగా అయితే రబ్బర్ ముక్కలన్నీ వచ్చేసాయి అనమాట. మనం ఏం కావాలని చెప్పి పెట్టినా వేసేస్తే మనకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట. మళ్ళీ డబల్ పని అయిపోద్ది. చూడండి, ఇప్పుడు నేను కింద ఫిల్టర్ తీసి మీకే చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. చూడండి, దాని రబ్బర్ ముక్కలన్నీ దీనిలో అయితే ఇరుక్కుపోయాయి అనమాట. ఇంకా లోపల చాలా ఉన్నాయి, అవి కూడా తీసి మీకు చూపిస్తాను. లోపల ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట రబ్బర్ ముక్కలు. ఇది చూడండి ఎంత రస్ట్ ఉందన్నమాట. మనకు బండి చేసి 2 months ఏమైనా అయిందంట. కాకపోతే దీనిలో క్లిచ్ పెళ్ళు కూడా చాలా అంటే చాలా వీక్గా ఉన్నాయి. కస్టమర్ వాటి వరకు వద్దన్నాడు, మళ్ళీ తీసుకుంటున్నా ఇప్పుడు అమౌంట్లో అన్నాడు. సరే అని చెప్పేసి మొత్తంగా అయితే ఇప్పుడు టైమింగ్ అయితే మార్చాలి. ఓకేనా ఫ్రెండ్స్, టైమింగ్ వచ్చేసి మనకు హీరో కంపెనీది 400 రూపాయలు చెలవు ఉందన్నమాట. అది మీకు చూపెట్టలేదు, నేను తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. అలాగే దీనికి టెన్షన్ పట్టి కూడా వేసుకోవాలి. టెన్షన్ పట్టి కూడా మనకు 50 rupees వరకు ఉంది. హీరో కంపెనీ జెన్యూన్ అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో. లోపల మనకు రబ్బర్ ముక్కలన్నీ ఇక్కడైతే వచ్చి ఇరుక్కున్నాయి అనమాట. మనం తీసుకోకుండా ఏం కావాలని చెప్పి అలాగే వేసేస్తే క్లచ్ కవర్ ఓపెన్ చేయకుండా మనకు చాలా అంటే చాలా కంప్లైంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అసలు బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని నేనైతే పంపులు కూడా మొత్తం అయితే కొత్తది వేసేస్తాను అనమాట. ఇదైతే లూజ్ చేసుకొని చూడండి. లూజ్ చేయాలంటే అక్కడ స్కూటర్ పెట్టి మనకు ప్రెస్ చేసి పట్టుకుంటే అవతల పక్క ఒక బిట్టేసి తిప్పాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ని. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.